కెనడాలో భారీ భూకంపం చోటు చేసుకుంది. రెక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 7గా నమోదైంది. అలాస్కా, కెనడియన్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ భూకంపనలు చోటు చేసుకున్నాయి. యుకాన్ రాజధాని వైట్ హార్స్లో 30 సార్లు కంపించింది భూమి. అలాస్కాలోని యుటూటాక్లో 91 కిలోమీటర్ల దూరంలో భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంపం చోటు చేసుకుంది. భూకంప కేంద్రంగా గుర్తించారు శాస్త్రవేత్తలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కెనడాలోని యుకాన్ ప్రాంతం, అమెరికాలోని అలాస్కా సరిహద్దు మధ్య శనివారం ఒక భారీ భూకంపం నమోదైంది. రెక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం అక్కడి ప్రజలను ఒక్కసారిగా భయపెట్టింది. పెద్ద ఎత్తున నష్టం లేదా గాయాల గురించి ఎలాంటి సమాచారం రాలేదు. కానీ ప్రస్తుతం అయితే సునామీ హెచ్చరిక కూడా జారీ కాలేదు. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం చూసుకుంటే అలాస్కా రాజధాని జునోకు 230 మైళ్ల దూరంలో, యుకాన్లోని వైట్ హౌస్కు 155 మైళ్ల దూరంలో భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రానికి దగ్గరలో ఉండే కెనడా పట్టణం హైన్స్ జంక్షన్, అలాగే యుకుటాక్కి అలాస్కా కూడా భూమి స్వల్పంగా కంపించింది. ప్రస్తుతం వైట్ హౌస్లో రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీస్ పేర్కొన్న వివరాల ప్రకారం చూసుకుంటే భూకంపం కారణంగా ప్రజలు పలువురు 911కి కాల్ చేసి వెల్లడించారంట. నేచురల్ రిసోర్సెస్ కెనడాకు చెందిన భూకంప నిపుణురాలు అలిసన్ బర్డ్ చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే ఎక్కువగా దూరపు పర్వత ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉందని చెప్పింది. జనాభా తక్కువగా ఉండడంతో పెద్ద నష్టం కూడా జరగలేదని పేర్కొన్నారు. కొన్ని ఇళ్లల్లో అయితే వస్తువులు కింద పడిపోయినట్టుగా కూడా సమాచారం ఉంది. నిర్మాణ నష్టం లాంటి పెద్ద సమస్యలు లేవని ఆమె తెలిపారు. ఈ భారీ భూకంపం తర్వాత అదే ప్రాంతంలో 20కి పైగా చిన్న చిన్న ఆఫ్టర్ షాక్లు నమోదయ్యాయి. వాటిలో ఒకటి 5.3 తీవ్రతతో, మరొకటి 5 తీవ్రతతో నమోదైంది. అలాస్కా ఎర్త్ క్వేక్ సెంటర్ ప్రకారం ఈ ఆఫ్టర్ షాక్లు ముఖ్యంగా అలాస్కా మరియు కెనడా సరిహద్దు ప్రాంతాన్ని ప్రభావితం చేశాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన నివేదికలు అయితే లేవు. ప్రాంతం ఎక్కువగా అడవి మరియు పర్వత ప్రాంతం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలుపుతున్నారు. అయినప్పటికీ ఆఫ్టర్ షాక్లు ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కెనడా భూకంపంకు సంబంధించి అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం చూసుకుంటే అలాస్కా రాజధాని జునోకు 230 మైళ్ల దూరంలో, యుకాన్లోని వైట్ హార్స్కి 155 మైళ్ల దూరంలో భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం అయితే సంభవించిందని తెలుస్తోంది. భూకంప కేంద్రానికి దగ్గరలో ఉండే కెనడా పట్టణం హైన్స్ జంక్షన్, అలాగే యాకుటాట్ అలాస్కా కూడా భూమి స్వల్పంగా కంపించింది అంటూ తెలుస్తోంది. వైట్ హౌస్లో రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీస్ పేర్కొన్న వివరాల ప్రకారం చూస్తే భూకంపం కారణంగా ప్రజలు పలువురు 911కి కాల్ చేశారని వెల్లడించారు. నేచురల్ రిసోర్సెస్ కెనడాకు చెందిన భూకంప నిపుణురాలు అలిసన్ బర్డ్ చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే ఎక్కువగా దూరపు పర్వత ప్రాంతాల్లో భూకంపం ప్రభావం ఉందని చెప్పింది. జనాభా తక్కువగా ఉండడంతో పెద్ద నష్టం కూడా జరగలేదని తను పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే ఇది నార్త్ పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంత నగరంలో అయితే భూమి ప్రకంపించడం వల్ల అలలైతే ఎగిసిపడ్డాయి. తీరం అల్లకల్లోలానికి గురైంది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్థానిక అధికారులు ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నారు. తీరాన్ని ఖాళీ చేయించారు. బీచ్లను కూడా మూసివేసినట్టు తెలుస్తోంది. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు కూడా బీచ్లలోకి సందర్శకులను ఎవరిని కూడా అనుమతించినట్టు తెలుస్తుంది.